నడు స్ట్రైట్ పెట్టుకోవాలి, చేతులు చిన్ముద్రలో పెట్టుకోవాలి. అలా ధ్యానం చేసుకుంటుండండి. వీలైన వాళ్ళు పద్మాసనం వేసుకోండి. నేను అఖండానంద స్వరూపుని, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుని నేను ఫీల్ అవుతుండాలి. నేను ఈ మాయను కాదు, మాయాతీతమైనట్టి పరబ్రహ్మ శక్తిని. నేను ఆ పరబ్రహ్మ దర్శనం కోసం నేను ఈ ధ్యానం చేస్తున్నాను. నేను తప్పకుండా నాలోని ఆత్మను సాక్షాత్కరింపజేసుకుంటాను అని ఫీల్ అవుతుండండి. ఉద్ధరేదాత్మానాత్మానం నాత్మానమవసాదేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ప్రతి మనిషి తను ఉద్ధరించుకోవాలి. తను ఉద్ధరించుకుంటే తానే మిత్రువు, తను ఉద్ధరించుకోకపోతే తానే శత్రువు. ఎవరైతే తాను ఉద్ధరించుకుని ఆత్మను చూడగలుగుతారో వాళ్ళకి వాళ్ళే మిత్రులు అవుతారు. ఎందుకంటే భగవంతుడిలోకి లీనమైతే ముక్తి పొందుతారు. ఎవరైతే మాయలోనే ఉంటూ తను ఉద్ధరించుకోలేకపోతారో వాళ్ళు కష్టాలు నష్టాలతో ఈ మాయతోనే సహజీవనం చేస్తారు. కాబట్టి మనం మాయను వదిలించుకోవడానికి ప్రతి క్షణము ప్రయత్నం చేస్తూ ఉండాలి.